మొత్తానికి నరాలు తెగే ఉత్కంఠకు మరి కాసేపట్లో తెరపడనుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 543 అంటే ఒక్క స్థానం వాళ్ళు సూరత్లో బీజేపీ ఏకగ్రీవమైంది. ఓవరాల్ గా 542 స్థానాల్లో 64,02,00,000 మంది ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తం చేశారు. మరి కాసేపట్లో వారి భవితవ్యం తేలనుంది. ఇప్పటికే కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మరో గంటలో స్టార్ట్ కాబోతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓటు లెక్కిస్తారు. తదనంతరం ఈవీఎంలు స్టార్ట్ అవుతాయి. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కొంచెం ఆలస్యమైనప్పటికీ ఈవీఎంలలో ప్రతి అరగంటకి కూడా రౌండ్ల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికే పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఏజెంట్లు అభ్యర్థులు చేరుకుంటున్నారు ఒక్కొక్కరుగా. మరి కాసేపట్లో వారికి సమయం కూడా ఇక ముగుస్తుండటంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రస్తుతం పూర్తి భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో గత 2 నెలలుగా చూస్తున్నాం ఏ స్థాయిలో ప్రచార హోరు సాగిందో, రాజకీయ నేతల జోరు ఏ విధంగా చూస్తాం. అలాగే ఎగ్జిట్ పోల్స్ కూడా ఏపీకి సంబంధించి కొంచెం మిక్స్డ్గా ఇవ్వడంతో నరాలు తెగే ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతోంది. మరి కాసేపట్లో తెరబడబోతోంది. ప్రస్తుతం మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చేందుకు ఈచ్ అండ్ ఎవరి ప్లేస్లో మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. విశాఖ వెళ్దాం. విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం మీరు ఏ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నారు? అక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఆల్రెడీ ఏజెంట్లు అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం చేరుకున్నారా? రైట్ సతీష్, ప్రస్తుతానికి చూసుకుంటే మనం విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్న కౌంటింగ్ సెంటర్ దగ్గరే ఉన్నాం. ప్రస్తుతానికి ఇది ఏయూ గ్రౌండ్లో అయితే కౌంటింగ్ ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలోనే కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కొనసాగుతుందనేది అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో గత వారం రోజుల నుంచి కూడా ఏ విధంగా కౌంటింగ్ జరగబోతుంది, ఎవరెవరికి లోపలికి అలౌ చేస్తారో, అదేవిధంగా దీనికి సంబంధించి కౌంటింగ్కి సంబంధించి ఎటువంటి ప్రమాణాలు పాటించాలనేది పూర్తి స్థాయిలో కూడా కలెక్టర్, అదేవిధంగా జిల్లా కమిషనర్ కూడా పూర్తి స్థాయిలో మొత్తం అప్రమత్తం చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇప్పుడే అందరూ కూడా కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కౌంటింగ్ సెంటర్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు వాళ్ళ ఒక కౌంటింగ్ హాల్లోకి చేరుకున్నారు. ప్రస్తుతానికి మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతానికి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి ఇప్పుడే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన బాక్సులు కూడా చేరుకోవడం జరుగుతుంది. ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన బాక్సులు చేరుకున్న దీంట్లో చాలా ప్రతిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, అంటే ఒక పోస్టల్ బ్యాలెట్లను తరలించే విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రతిదీ కూడా, అంటే లోపల స్ట్రాంగ్ రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు దాని వీడియోగ్రఫీ మస్ట్ అండ్ షుడ్గా కూడా ఉండాలి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ బాక్స్ లోపల స్ట్రాంగ్ రూమ్ నుంచి మొత్తం వ్యాన్లోకి వచ్చినంత వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా దానికి వీడియోగ్రఫీ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఈసీ. దీనికి తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో దానికి తగ్గట్టుగా మొత్తం ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ప్రస్తుతానికి ఏదైతే ప్రక్రియ కొనసాగుతుందో ఇప్పుడు జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చి పర్యవేక్షిస్తున్నారు. ఎవరైతే ఏజెంట్లకు సంబంధించి కానీ లేకపోతే క్యాండిడేట్ వాళ్ళు కూడా వచ్చి అయితే ఇక్కడ ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది, ఏ విధంగా జరగబోతుంది అనే దాని మీద కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న మొన్నటి వరకు చూసుకునేటప్పటికీ ఎగ్జిట్ పోల్కి రాకముందు ఒకలాగా ఉంది, ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత మరోలా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటగా ఎవరో ఒకరికి మాత్రమే కాస్త ఏపీ ప్రజలు మొగ్గు చూపారు అనుకున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఎగ్జిట్ పోల్స్ డిఫరెంట్గా, అంటే అటు కాకుండా మొత్తం ఇద్దరికీ కూడా ఫేవర్గా ఉన్నట్లు రావడంతోనే మొత్తం ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంది అనుకుని చెప్పుకోవచ్చు. మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా చూసుకునేటప్పటికీ ఉత్కంఠభరితమైన పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. క్యాండిడేట్లు అందరూ కూడా తమ యొక్క భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది అనేది మరికొద్ది గంటల్లోనే తేలబోతుంది కనుక దీనికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళంతా అప్రమత్తమై చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ మొదలైందో, కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యేటప్పుడు కూడా ఆ కౌంటింగ్కి సంబంధించినంత వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే లోపల ఏజెంట్లు ఉంటారు. దాంతోపాటు ఎవరైతే క్యాండిడేట్లు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు క్యాండిడేట్స్ కూడా ఉంటారు కనుక ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఏజెంట్లు కూడా దానికి సంబంధించిన ఏజెంట్లందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చినట్టు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కసారి మనం చూసినట్లయితే ఇక్కడికైతే పూర్తిగా కలెక్టర్తో పాటు జేసీ, అదేవిధంగా క్యాండిడేట్లు ఎవరైతే కేఏ పాల్ కూడా ఇక్కడ విశాఖ సంబంధించినంత వరకు పార్లమెంట్ కోసం ఆయన కూడా పోటీ చేయడం జరిగింది. ఆయన కూడా వచ్చి దగ్గరుండి ఈ యొక్క విషయాన్ని అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఇక్కడ అల్లూరు జిల్లా కావచ్చు, లేకపోతే అదే పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, ఇవన్నీ కూడా సమస్యాత్మక ప్రాంతాలు చాలా వరకు కూడా గుర్తించారు. అల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు
ఏదైతే అరకు కానీ పాడేరు, చింతపల్లి, సీలేరు వంటి ప్రాంతాల్లో సమస్యాత్మక నుంచి అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు కనుక అదన్నీ కూడా సాయంత్రం 4 గంటల్లోకే మొత్తం కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఒక ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినంత వరకు కూడా అదేవిధంగా సాలూరు, బొబ్బిలి వంటి ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతం చాలా ఎక్కువగా ఉంది కనుక ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అక్కడ కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. మొత్తం ఏజెంట్లందరూ కూడా చేరుకున్నారు కనుక అక్కడంతా కూడా కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడే మొదలైంది. మొదటిగా మాక్ పోలింగ్ అయితే మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైతే మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఎవరైతే కౌంటింగ్ సెంటర్ల వద్దకు ఏజెంట్లు వస్తారో వీళ్ళంతా కూడా ఏజెంట్లు వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి ఈ మాక్ కౌంటింగ్ అయితే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మరోవైపు చూసుకునేటప్పటికీ ప్యారలర్గానే ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉంటుందో అది కూడా ప్యారలర్గానే జరుగుతూనే ఉంటుంది. పూర్తిగా ఇటు సైడ్ ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు మరోవైపు కూడా ఏదైతే సాధారణ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కూడా నిర్వహిస్తూనే ఉంటారు. దీనికి పూర్తిగా ఏ విధంగా ఫలితాలు రాబోతున్నాయనేది మనకు కొద్ది గంటల్లోనే తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఒకసారి ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినంత వరకు తరలిస్తున్న ప్రక్రియ ఏదైతే ఉందో మనం చాలా విజువల్స్లో కూడా చూస్తున్నాం. దానికి ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి సంబంధించి పూర్తిగా సీల్ వేసి అంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దాని లాక్ సిస్టమ్తో కూడా లాక్ కూడా వేయడం జరుగుతుంది. వేసిన తర్వాత ఇక్కడ నుంచి అది ఎక్కడికైతే తరలిస్తారో కౌంటింగ్ సెంటర్ దగ్గరికి అక్కడ వరకు కూడా పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య ఇదంతా కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు పూర్తిగా 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అదేవిధంగా మొత్తం అరకు, అనకాపల్లి, విశాఖపట్నం 3 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అంటే 3 పార్లమెంటుకు సంబంధించిన 3 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. అదేవిధంగా 15 అసెంబ్లీ సంబంధించింది కూడా ఉంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నాయి కనుక పూర్తిగా ఈ మొత్తం 18కి సంబంధించి కూడా ఇప్పుడైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే మరికొద్ది క్షేపట్లోనే ప్రారంభం అయితే కాబోతుంది. అయితే ఇప్పుడు ఏదైతే సెంట్రల్ ఇంటెలిజెన్సీ కావచ్చు లేకపోతే ఈసీ ఇచ్చిన హెచ్చరిక నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే నిఘా వ్యవస్థ కానీ లేకపోతే భద్రతా ఏర్పాట్లు కానీ పూర్తి స్థాయిలో కూడా పెట్టడం అయితే జరిగింది. ఏ ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాలంటూ కూడా పోలీసులకి అయితే ఇప్పటికే ఈసీ అయితే ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలోనే పోలీసు భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా పెంచిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకునేటప్పటికీ అనకాపల్లి జిల్లాలో కూడా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే మరి కాసేపట్లోనే మొదలు కాబోతుందని చెప్తున్నారు. ఎందుకంటే మొదటిగా వర్షం ఒకటి పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఒక హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలోనే దానికి సంబంధించినంత వరకు అంటే ఎవరైతే స్ట్రాంగ్ రూమ్కి సంబంధించినంత వరకు ఇవైతే బ్యాలెట్ బాక్సులు ఇవన్నీ కూడా ఎక్కడైతే ఏర్పాటు ఉంచారో అటు స్ట్రాంగ్ రూములకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో భద్రత ఏ విధంగా ఉందని మొదటగా చూసుకోవడం జరిగింది. దాని తర్వాత వర్షం పడే సూచనలు ఉన్న నేపథ్యంలోనే వర్షానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కౌంటింగ్ ఏ విధంగా సాఫీగా సాగాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. కొద్ది నిమిషాల్లోనే ఒక కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. ప్రారంభం అయిన తర్వాత ఆ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ప్రతి గంటకి ఒక్కసారి కూడా ఎంత శాతం వరకు కౌంటింగ్ అయింది, ఎవరెవరికి ఏ రౌండ్లో ఎవరెవరికి మెజారిటీ వచ్చింది, ఆధిక్యతలో ఎవరైతే ఉన్నారో వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా సమాచారం ఇస్తూ ఉంటుంది. ప్రైమ్ లైన్ కూడా గతంలో ఏదైతే ఎలక్షన్ పోలింగ్ రోజు ఏదైతే పూర్తి స్థాయిలో కవరేజ్ ఇచ్చి దానికి పూర్తిగా కూడా ఏ విధంగా జరిగిందనేది ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఇచ్చాము. ఈ రోజు కూడా అదే స్థాయిలో ఇవ్వడానికి మొత్తం విశాఖపట్నంతో పాటు అంటే ఉమ్మడి విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన రిపోర్టర్లందరూ కూడా ఎలర్ట్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎక్కడైతే ఏ విధంగా కౌంటింగ్ జరుగుతుంది, అసలు కౌంటింగ్ సంబంధించినంత వరకు ఎంతవరకు ఏ పర్సెంటేజ్ వస్తుంది అనేది అంటే ఫేక్ కాకుండా నిజాయితీగా వార్త ఇవ్వడానికి ప్రతి ఒక్కరం కూడా సిద్ధమయ్యారని మాత్రం చెప్పుకోవచ్చు. అందుకోసమనే ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని కౌంటింగ్ సెంటర్ల దగ్గర కూడా ఇప్పటికైతే ఏజెంట్లు పూర్తి స్థాయిలో చేరుకున్నారు. మాక్ కౌంటింగ్ అయిన తర్వాత నుంచి కూడా కౌంటింగ్ మళ్ళీ మొదలవుతుంది కనుక మొదలైన పరిస్థితి నుంచి కూడా ఎంతవరకు వస్తుందనేది ప్రతి నిమిషం కూడా ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతానికైతే ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే కౌంటింగ్ మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.